హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తెలుగు టీవీ న్యూస్ ఛానల్. ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినటువంటి వార్తలను ఒకసారి పరిశీలన చేద్దాం. ముందుగా పోటెత్తిన పోటీ అనే వార్త బ్యానర్ ఐటమ్గా కనిపిస్తున్నది. చివరి రోజే 20,000కు పైగా నామినేషన్లు, తొలి 2 రోజుల్లో పోలిస్తే 4 రెట్లు ఎక్కువ అనే వార్త కనిపిస్తుంది. ఓటు కోసం క్యూలో నిలబడ్డ ఓటర్ల నామినేషన్ కోసం రాత్రి కూడా లైన్లలో అభ్యర్థులు నామినేషన్ల ప్రక్రియ స్వయంగా పర్యవేక్షించిన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్ మండల స్థాయి నేతలతో ఎప్పటికప్పుడు చర్చలు, సొంత పార్టీలో పోటీ ఉన్న చోట్ల సర్దుబాట్లు, పార్టీ రహితమైన సై అంటే సై అంటున్న పార్టీలు, పట్టున్న చోట్ల ఏకగ్రీవాల కోసం నేతల మంతనాలు, పెద్ద సంఖ్యలో పంచాయతీలు ఏకగ్రీవం, నేటి నుంచి 2వ విడత ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సులువైన వార్త కూడా కనిపిస్తున్నది. అయ్యో సర్పంచ్ సాబ్, సొంత డబ్బులతో అభివృద్ధి పనులు, బిల్లులు రాక లక్షల్లో అప్పులు, భూములు అమ్ముకొని ఇల్లు గుల్ల, పొట్టపూటి కోసం ఉన్న ఊళ్ళోనే కూలీలుగా కొందరు, ఉపాధి కోసం హైదరాబాద్ బాట, వేతనం 6,500 మాత్రమే, ఎన్నికల కోసం లక్షల్లో ఖర్చు, అన్నీ తెలిసినా సర్పంచ్ పదవికి సై నేనంటే పోటీ పడుతుంది. గతంలో సర్పంచులు బిల్లులు రాక ఎంతోమంది ఆర్థికంగా నష్టపోయి అప్పుల పాలై ఉపాధి లేక హైదరాబాద్ బాట పెట్టిన వార్త కూడా ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నది. ఇక పోటెత్తిన పోటీ అనే వార్త కనిపిస్తుంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాలో 20,000కు పైచిలుకుగా సర్పంచి స్థానాలకు పోటీ జరిగిన వార్త కూడా కనిపిస్తున్నది. ఎందుకంటే సర్పంచి వార్డు సభ్యుల ఎన్నిక ఉందో అది పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నిక. అక్కడ పార్టీ గుర్తులు ఉండవు. కానీ ప్రధానంగా 3 పార్టీల నుంచి పోటీ తీవ్రంగా ఉందనే వార్త కూడా చూడొచ్చు. ఎందుకంటే అటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈ 3 పార్టీల ప్రధానంగా పోటీ ఉండే అవకాశం ఉంటుంది. పార్టీ రహితంగా గుర్తులు ఉంటాయి కానీ పార్టీలదే ప్రధానంగా వీటి మధ్య పోటీ ఉండే అవకాశం కనిపిస్తున్నది. ఇక మరో ప్రధానమైన వార్తను చూసినట్లయితే రేపటి నుంచి సీఎం పట్టణ బాట అనే కార్యక్రమం ఇక్కడ కనిపిస్తున్నది. వారం రోజుల పాటు ప్రజల మధ్యనే రోజుకో జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, పంచాయతీ ఎన్నికల కోర్టు ఇబ్బంది లేకుండా పట్టణాల్లోనే పట్టణ కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉందని కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం నుంచి పట్టణ బాట పడుతున్నారు. 7వ తేదీ వరకు 7 రోజుల పాటు కేవలం పట్టణ ప్రాంతంలో కొనసాగే పర్యటన. ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొంటున్నారు. తొలి రోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి పట్టణ బాట కార్యక్రమాన్ని ఆయన చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు గ్రామాలలో ఎన్నికల కోడ్ యాక్ట్ ఉంది కాబట్టి గ్రామాలలో తిరిగే అవకాశం లేదు. ఓన్లీ పట్టణాల్లో, మున్సిపాలిటీలో ఆ ప్రాంతాలలో పట్టణ బాట కార్యక్రమం చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలతో పాటు అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకోవడానికి పట్టణ బాట తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొనసాగించే అవకాశం కనిపిస్తున్న వార్త ఇక్కడ చూడొచ్చు. ఇక మరో ప్రధానమైన వార్తను చూస్తే నిబంధనలను పాటించని స్లీపర్ బస్సులను పక్కన పెట్టండి, అన్ని రాష్ట్రాల సిఎస్లకు ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు, వరుస బస్సు ప్రమాదాలపై కమిషన్ ఆందోళన, మానవ హక్కుల రక్షణ చట్టం కింద విచారణ చేపట్టే అవకాశం ఉంటుంది. ఏదైతే నిబంధనలను పాటించని స్లీపర్ బస్సులను పక్కన పెట్టాలి. ఇటీవల కాలంలో చూసినాం, అక్కడక్కడ జరిగిన సంఘటనలు కూడా దాదాపు సజీవ దానమై ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డ ఎంతోమంది సజీవ దానం అయిపోయి వాళ్ళ పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఎంతో గర్భశోకం మిగిల్చిపోయిన వార్తలు కూడా మనం చూసాం. అక్కడ జరిగిన కర్నూలు సమీపంలో జరిగిన కూడా బస్సు ప్రమాదంలో దాదాపు 27 మంది దాకా అక్కడ చనిపోవడం జరిగింది. ఇక ఇటీవల కాలంలో కూడా బస్సు ప్రమాదాలు పెంచిమీరిపోతున్నాయి. వీటిపై ప్రత్యేకంగా చర్యలు చేపట్టే అవకాశం ఉందని నిబంధనలు పాటించిన స్లీపర్ బస్సులను పక్కన పెట్టండి అని కూడా వార్త కనిపిస్తున్నాయి. ఇక మరో ప్రధానమైన వార్తను చూస్తే సిమ్ ఫోన్లలోనే వాట్సాప్ లాగిన్, సిమ్ ఉన్న ఫోన్లలోనే వాట్సాప్ లాగిన్ అనే వార్త కనిపిస్తుంది. ఇకపై వాట్సాప్కు సిమ్ బైండింగ్ నిబంధన 6 గంటల తర్వాత వెబ్ వాట్సాప్ దానంతటా అదే లాగౌట్, మళ్ళీ క్యూఆర్ స్కాన్ చేస్తే లాగిన్, సైబర్ నేరాలను అరికట్టేందుకు కేంద్ర నిర్ణయం, మెసేజింగ్ యాప్లకు వర్తింపు 90 రోజుల్లో అమలులోకి తేవాలని ఆదేశం. ఇప్పటికే యూపీఐ బ్యాంకింగ్ యాప్లతో వీటి నడుస్తున్నదని కూడా వార్త చూస్తుంది. ఏదైతే వాట్సాప్ లాగిన్, సిమ్ ఉన్న ఫోన్లోనే వాట్సాప్ లాగిన్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తున్న వార్తను కూడా చూడొచ్చు. ఇక మరో ప్రధానంగా వార్త చూస్తే పెట్టుబడులు రైజింగ్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సులో ఒప్పందాలకు
ముందుకొస్తున్న కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టనున్న సింగపూర్ సంస్థ సెంబ్కార్ప్ దాదాపు 1000 ఎకరాల్లో పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధం. హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ కొత్తగా ప్లాంట్ల ఏర్పాటు పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్న దేశ విదేశీ సంస్థల వార్త కనిపిస్తున్నది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సులో ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు దూసుకెళ్లనున్నాయి. సదస్సు వేదికగా పెట్టుబడులు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకుని పలు దేశాలు విదేశీ సంస్థలు ముందుకొస్తున్నాయని కూడా వార్త కనిపిస్తున్న వార్త చూస్తూ ఇటీవల రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేటలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు జరుగుతున్న ఏర్పాట్లను ఇక్కడ పరిశీలించి వీటి ఏర్పాట్లను పరిశీలిస్తున్నట్టుగా కనిపిస్తున్న వార్త 8, 9, 10 తేదీలలో ఇక్కడ పెట్టుబడులకు రైజింగ్ ఇక్కడ వివిధ దేశాల నుంచి పారిశ్రామికవేత్తలు కాదు గొప్ప గొప్ప వేత్తలను కూడా పిలిచి అక్కడ సదస్సు యొక్క ఉద్దేశాన్ని వివరించి తెలంగాణలో పెట్టుబడులు నిర్వహించే అవకాశంతో పెద్ద ఎత్తున అక్కడ సదస్సు నిర్వహించే అవకాశం తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టుగా యోజనలు ఉన్నట్టుగా కనిపిస్తున్న వార్తను మనం చూడొచ్చు. ఇక మరో ప్రధానమైన వార్త గ్రిడ్ రక్షణకు థర్మల్ విద్యుత్ అవసరం. రామగుండం పాల్మంచ థర్మల్ కేంద్రాల్లో బీఆర్ఎస్ హయాంలో అవగాహన లేని నాయకుల వల్ల విద్యుత్ రంగంలో సరైన ప్రణాళికలు అమలు కాలేదు. ఫిట్ హెడ్ ప్లాంట్లే కడతాం, బీఆర్ఎస్ల తప్పులు చేయం. 2035 కల్లా థర్మల్లో రాష్ట్రం వాటా 6000 మెగావాట్లు ఉండాలి. పూర్తిగా సాంప్రదాయేతర వనరులపై ఆధారపడడంతో స్పెయిన్, పోర్చుగల్ వంటి దేశాల్లో గ్రిడ్ ఒప్పందం కుదిరిందని వార్తలు కనిపిస్తుంది. ఇలాంటి మెరుగైన వార్తలను ఇంకా మేము ముందుకు తీసుకురావడానికి మీరు అందించే ప్రోత్సాహం కావచ్చు, ఉత్సాహం కావచ్చు, మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి మీ తెలుగు.